ఏదైనా ఒక పని మనం అది చెయ్యకూడదు, అది కరెక్ట్ కాదు, ఇది ఈ ప్లేస్ కాదు, మేబీ తగలొచ్చేమో, మేబీ దేనికన్నా ఇలా జరగచ్చేమో అన్నప్పుడు చాలాసార్లు ఆడుకున్నాం జరగలేదు కాబట్టి ఎప్పుడు జరగదు అనుకోవడం కూడా తప్పండి. కాబట్టి మనం ఏదైనా సరే దీన్ని అన్వయించుకుంటే మన జీవితంలో చాలా విషయాలకి అన్వయించుకోవచ్చు. అంటే ఎందుకు నాకు అలా అనిపించింది, నాకు చెప్పాలనిపించింది. అంటే తర్వాత జెన్యూనిటీ గురించి కూడా చెప్తానండి. ఒక విషయం నాకు నిజ మోసంగా మాట్లాడితే నాకు చాలా బాధ అండి. ఎవరైనా సరే నిజం నిర్భయంగా ఒప్పుకుంటే, నేను ఇలా చేశానని ఒప్పుకుంటే అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అలా అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసలు నచ్చదండి మామూలుగా అయితే. అంటే కొన్ని మంచి పనులు చేయడానికి అబద్ధాలు ఆడడం వేరండి. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, వేరే వాళ్ళు నీకు ఏం చెప్పారే, నా గురించి ఏమైనా చెప్పారా అని అడిగారు అనుకోండి. ఏం చెప్పలేదే, మంచిగానే చెప్పారు నీ గురించి. నిజానికి వాళ్ళు చెప్పినా కూడా, అబద్ధం చెప్పినా కూడా, అంటే వాళ్ళ గురించి వీళ్ళు ఏమైనా మనకి వాళ్ళ మీద ఇలా అలాంటి వాళ్ళు అని చెప్పినా కూడా వీళ్ళకి మనం ఏం చెప్పాలి, పాజిటివ్గా చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ రాకూడదు, అలాగే ఎదుటి వాళ్ళని ఆనందపరచాలి. ఎందుకంటే అలాంటివి. సో ఏం చెప్పాలి, లేదు బాగుంది అంతా, నీ గురించి ఏం చెప్పలేదే, మంచిగానే చెప్పారు, మేబీ అసలు బాగుంటావని అలా చెప్పారు అని అబద్ధం ఆడడంలో తప్పలేదు. కానీ ఇలాంటి విషయాల్లో అబద్ధాలు ఆడితే నాకు చాలా నచ్చదండి మామూలుగా అయితే. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, మా పూలకుండీలు ఎప్పుడు అక్కడే ఉంటాయి. ఎన్నో ఇయర్స్ క్రితం అండి ఇది జరిగింది. నేను అనుకోవడం ఒక 6 years బ్యాక్ అలా అయి ఉంటుందండి, 5 years మేబీ అలా అయి ఉండొచ్చు.